ఇవాళ గుడ్లవల్లేరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు డోకిపరు శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. అలాగే సాయంత్రం 6 గంటలకు పెనమలూరు పరిధిలోని మురళీ రిసార్ట్లో జరిగే ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొందరు ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశమయ్యారు. అలాగే టీడీపీ కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ కొందరు ఇక్కడికి పార్టీ నేతలు కూడా ఆయన తాజా రాజకీయ పరిస్థితుల్లో చర్చిస్తున్నారు. అలాగే కొందరు సీఎం కు వినతులు ఇచ్చేందుకు కూడా వచ్చారు. అతను సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత కూడా వాళ్ళందరూ కూడా వినతులు స్వీకరించే అవకాశం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం కూడా మీడియాతో చిట్ చాట్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే జమిలీ ఎన్నికలు ఉన్నాయో జమిలీ ఎన్నికలు కూడా తాము సమర్థించినట్టు కూడా జమిలీ ఎన్నికలు కూడా 2027 వస్తాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా విజన్ డాక్యుమెంట్ ఉందో ఆ విజన్ డాక్యుమెంట్ కి 2047 కూడా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రధానంగా ఈ రోజు ఇక్కడ పార్టీ కార్యాలయం సమావేశం తర్వాత మటుకు మధ్యాహ్నం ఈరోజు 4 గంటల ప్రాంతంలో కూడా కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరు మండలం డొక్కిపరు గ్రామానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అక్కడ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్నాక ఆయన తిరిగి సాయంత్రం 5:40 ప్రాంతంలో కూడా విజయవాడలోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్ కు చేరుకుంటారు. మురళీ రిసార్ట్ లో కూడా ఏదైతే కార్యక్రమం ఈ రోజు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కూడా ఘనంగా చేస్తున్నారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ముఖ్య అతిథిగా కూడా పాల్గొంటున్నారు. దాని తర్వాత కూడా అక్కడ నుంచి ఆయన రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా అక్కడ నుంచి ఉండవల్లంత నివాసం చేరుకుంటారు. చందు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.